హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పర్సంటేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మోడల్ వైజ్గా విత్ షార్ట్ కట్స్ నేర్చుకోబోతున్నాం. ఇందులో 13 మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ చేసినట్లయితే మీరు పర్సంటేజ్ సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నా కమింగ్ టు ద మోడల్ 1 ప్రాబ్లమ్స్. సో ఏలో 10% విలువ బిలో 12%కి సమానం అయితే ఏలో 15% విలువ బిలో ఎంత శాతానికి సమానం. అంటే ఇక్కడ మనకి రెండు వాల్యూస్ ఇచ్చాడు కానీ ఏ బి. సో ఏలోని 10% విలువ అనేది బిలోని ఎంత పర్సెంటేజ్కి 12%కి, ఏలోని 15% అనేది బిలోని ఎంత పర్సెంటేజ్కి మనం కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలి. కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి, దీన్ని జెడ్ అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందంటే ZY/XN అంటే 15 into 12% by 10%. 5 3s, 5 2s, 2 1s, 2 6. సో ఆన్సర్ ఏమవుతుంది 18%. ఈ విధంగా ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ మోడల్ అండి. సో ఇందులో నేను 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా 3 సమ్స్ మీ ఓన్లో ఒకసారి ట్రై చేసినట్లయితే ఈ కాన్సెప్ట్ పైన మంచి ఐడియా అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఎక్స్లో 15% విలువ వైలో 30%కి ఈక్వల్. సో అదేవిధంగా 45% ఆఫ్ ఎక్స్ విలువ వైలో ఎంత పర్సంటేజ్కి సమానం. అంటే ఇక్కడ మనకి సేమ్ ఎక్స్ వై జెడ్ అనుకున్నాం అనుకోండి. సో ZY/X అంటే అప్పుడు ఏమవుతుంది 45 into 30/15 అనేది మనకి 15 1s, 15 3s, 330 90. సో మనకి ఏమవుతుంది 90% అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ మిగతా 3 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి సాల్వ్ చేయండి. సో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకే, నా కమింగ్ టు ద మోడల్ 2 సమ్స్ అండి. సో ఇక్కడ ఏమున్నాయి, ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం 8,000 అయితే అతని ఆదాయం 20% పెరిగితే సో అతని కొత్త నెలవారీ ఆదాయం. ఇక్కడ మనకి షార్ట్ కట్ ఏంటి అంటే 100 ± X/A 100 into A. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిదంటే పర్సంటేజ్ అండి, ఏ అనేది ఏంటిదంటే అతని శాలరీ, ఇది ఏ. సో ఇక్కడ మనకు పెరిగింది అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో 100 + 20/100 into 8,000. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే 120 into 80 వస్తుంది. సో 120 into 80 అంటే 9,600 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో 7th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కంప్యూటర్ ధర 20,000, 25% తగ్గిన తర్వాత కంప్యూటర్ ధర ఎంత అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఎంత 25% అండ్ ఏ అనేది 20,000. ఓకే, సో ఇక్కడ మనకు ధర తగ్గింది కదా. సో కాబట్టి 100 - 25/100 into 20,000. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి. సో అప్పుడు 75 into 200 అనే ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 15,000. సో మనకి ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ధర ఎంత అవుతుందని తగ్గినాక 15,000 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ మోడల్ 2 ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా చేయొచ్చు. వీటికి సంబంధించి అంటే ఇంకొన్ని ప్రాక్టీస్ సమ్స్ అనేది ఇక్కడనే స్క్రీన్ పైన ఉన్నాయి. సో వీటిని ఒకసారి చూసి సాల్వ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్సెప్ట్ పైన మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద మోడల్ 3 సమ్స్ అండి. సో ఈ మోడల్ 3 సమ్స్ ఎలా చేయాలో ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రవి ఆదాయం రామ్ ఆదాయం కంటే 20% ఎక్కువ అయితే రామ్ ఆదాయం రవి కంటే ఎంత శాతం తక్కువ. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మోడల్ 3లో షార్ట్ కట్ ఏంటంటే X/100 ± X into 100%. ఓకే, సో ఇక్కడ మనకి 20% తక్కువ అన్నాడు కదా, సో ఎక్కువ అన్నాడు కదా, ఇది ఎక్స్ అవుతుంది. సో 20/100 ఎక్కువ అన్నాడు కదా, ప్లస్ తీసుకోవాలి 20 into 100%. అంటే అప్పుడు 20 into 100/120, 20 1s 26, 100/6 అంటే మనకు 16.67 అనేది వచ్చేస్తుంది. ఓకే, నా 1C 12th ఇదే మోడల్. సో ప్రీతి సాధించిన మార్కులు వందన మార్కుల కంటే 20% తక్కువ అయితే వందన మార్కులు ప్రీతి కంటే ఎంత శాతం ఎక్కువ. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 20% తక్కువ అన్నాడు అంటే x = 20%. సో మనకి ఫార్ములా తెలుసు కదా, X/100. ఇక్కడ మైనస్ తీసుకోవాలి ఎందుకంటే తక్కువ అన్నాడు కాబట్టి. అప్పుడు 20/100 - 20 into 100%. అప్పుడు ఏమవుతుంది 20/80 into 100%. 20 1s 24, 4 1s 4.
సో ఆన్సర్ ఏమవుతుంది 25%. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో 13 అండ్ 14, 15 ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఒకసారి సాల్వ్ చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ పైన మంచి అవగాహన వచ్చేస్తుంది. సో నా కమింగ్ టు ద మోడల్ 4 ప్రాబ్లమ్స్ అండి. సో ఇక్కడ మోడల్ 4 ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఒక కార్మికుని జీతం మొదట 5% పెరిగి ఆ తర్వాత 5% తగ్గింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక శాలరీ అనేది పెరిగి తగ్గినప్పుడు ఒకే వాల్యూ సమానంగా అప్పుడు మనకు ఓవరాల్ అనేది తక్కువ అవుతుంది, అంటే డిక్రీజ్ ఎప్పుడైనా కానీ. సో అది ఎంత పర్సెంటేజ్ అంటే ఫార్ములా A² /100%. సో ఇక్కడ 5% పెరిగింది, 5% తగ్గింది కాబట్టి 5²/100% మీన్స్ 25/100 అంటే ఏమవుతుంది 1/4. 1/4% అంటే 0.25% అనేది డిక్రీజ్ అండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లలో 0.25 రెండు సార్లు ఉంటుంది కాబట్టి ఒకసారి ఇంక్రీజ్, ఇది ఎప్పుడు పాసిబుల్ కాదు, ఎప్పుడైనా కానీ డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, పన్ను రేటు. సో 18th సమ్ ఒకసారి చూద్దాం. సో పన్ను రేటు 20% పెరిగి ఆ తర్వాత 20% తగ్గింది. నికర మార్పు ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి A ఈక్వల్స్ ఎంత 20. సో ఫార్ములా మనకి A²/100% అంటే 20 × 20/100% మీన్స్ 2 zeros 2 zeros క్యాన్సిల్ 4% మార్పు. కాకపోతే ఇక్కడ మనకు 4% రెండు ఆప్షన్స్లలో ఉన్నాయి. సో కాకపోతే మనకు తెలుసు ఎప్పుడు కానీ ఇంక్రీజ్ అనేది పాసిబుల్ కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మిగతా మోడల్ 5 నుండి మోడల్ 13 వరకు ప్రాబ్లమ్స్ అనేవి అప్కమింగ్ పార్ట్స్లలో చూద్దాం. ఓకే.